బరువు తగ్గాలి అంటే ఏం తినకూడదో చెప్పారు. మరి ఆహారంలో ఏం చేర్చుకోవాలో చెప్పండి? ఎస్, మనం ఏం తినాలి నిత్య నూతనంగా చూస్తే మామూలు అన్ని రకాల వెజిటేబుల్స్, పీచు పదార్థాలు ఉండేటివి అన్ని రకాలు తినవచ్చు. దాల్ వారంలో 10 రోజులకు ఒకసారి, మిగతా పోతే అన్ని రకాల కూరగాయలు, సోరకాయ, బీరకాయ, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి. ఇలా ఎక్కువగా అన్ని రకాల కూరగాయలు తినేసేయచ్చు. ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ తినొచ్చు, ఎగ్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మజ్జిగ తీసుకోవచ్చు, పెరుగు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రమాదం లేదు. చాలామంది అనుకుంటారు బరువు పెరిగిపోతున్నాం, పాలు తీసుకున్నట్లయితే బరువు పెరుగుతామేమో, ఇంకాస్త కొవ్వు పెరుగుతుందేమో అని అనుకుంటారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడేటటువంటి మినరల్స్, పోషక విలువలు శరీరానికి అందుతాయి. అందుకని పొద్దున సాయంత్రం ఒక కప్ పాలు లేదా టీ కానీ కాఫీ కానీ తీసుకోవడం మంచిది. దాంతోపాటుగా అన్ని రకాల పళ్ళు తినవచ్చు. షుగర్ లేని వాళ్ళు అయినట్లయితే అన్ని రకాల పళ్ళు తినవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఇండెక్స్ ఇస్తాము, ఆ ప్రకారంగా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే అన్ని రకాల పళ్ళు విరివిగా తీసుకోవచ్చు. ఏ సీజన్లో దొరికిన పళ్ళు ఆ సీజన్లో తినాలి విరివిగా. అలా తినడం వల్ల కూడా శరీరం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. శరీరంలో మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఉండిపోతుంది. మనకి ఏ శక్తిని ఇవ్వాలి ఆ శక్తిని ఇస్తాయి పళ్ళు. ఏ సీజన్లో తినే పళ్ళు ఆ సీజన్లో తింటూ ఉంటే. నీళ్ళు కూడా 3 to 4 లీటర్స్ వరకు నీళ్లు తాగవచ్చు ప్రతి మనిషి. ఆ విధంగా తాగుతూ ఉన్నట్లయితే బెటర్ అనమాట. కొంతమంది నీళ్ళు అసలే తాగరు, కొంతమంది నీళ్ళు ఎక్కువగా తాగుతుంటారు, లీటర్లు తాగుతుంటారు. నీళ్లు తక్కువ తాగినప్పటికీ మూత్రపిండాల సమస్యలే వస్తాయి. ఎక్కువ తాగినా కూడా కిడ్నీ సమస్యలే వస్తాయి. అంటే సగటు మనిషి ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? 3 to 4 లీటర్స్ వాటర్. 3 to 4 లీటర్స్. ఎలాంటి నీరు తాగాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్. ఎందుకంటే చాలామంది సో కాల్డ్ ప్యాకేజ్ డ్రింకింగ్ షుడ్ నాట్ డ్రింక్. ప్యాక్ చేయబడ్డటువంటి నీటిని తాగకూడదు. అలాగే ప్యాక్ చేయబడ్డటువంటి ఆహారము తినకూడదు. 2. మరి ఏం నీరు తాగాలి? ప్యాకేజ్డ్ మీన్స్ చిన్న 1 రూపీ ప్యాకెట్ నుంచి మొదలుకొని 1 లీటర్, హాఫ్ లీటర్, ఆర్పై ఎనీ 20 లీటర్స్ క్యాన్స్, లేదా ఆర్ఓ సిస్టమ్ మిషన్స్ ఇన్ ద హౌస్ ఫిక్స్ చేసుకుంటున్నాం. ఈ వీటి ద్వారా వచ్చే ఏ నీటిని తాగకూడదు. అలా తాగడం వల్ల బరువు పెరుగుతాము. రకరకాల జబ్బులు, గుండె జబ్బు వస్తుంది, ఫెరాలిసిస్ వస్తుంది. ఈ 2 సరిపోతాయి. ఇది ఇంకా అది కరెక్ట్. దేర్ యు ఆర్. ఏ నీళ్ళు తాగాలి? రక్షిత మంచినీరు ట్యాప్ ద్వారా, పబ్లిక్ కుళాయి వస్తుంది మున్సిపాలిటీ వారి ట్యాప్, ఆ నీటిని నల్లా ద్వారా వచ్చే నీటిని తాగితే చాలు. ఒకవేళ అది అందుబాటులో లేని పరిస్థితుల్లో బోర్వెల్ వాటర్ తీసుకొని మరిగించి వడగట్టి తాగేసేయాలి. ఇది ప్రొసెస్. ఓకే. ఎందుకండి ఇప్పుడు ఆర్ఓ వాటర్ అలాంటివి pH వాల్యూస్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, అన్ని క్యాలిక్యులేట్ చేసి. నేను అక్కడికే వస్తాను. నీటితో చాలా రకాల జబ్బులు తగ్గుతాయి నీటి ద్వారా. ఎలా తగ్గుతాయి అంటే నీటిలో ఉన్నటువంటి వాల్యూస్, దానిలో ఉన్నటువంటి ఖనిజ లవణాల వల్ల మనకున్న జబ్బులు తగ్గుతాయి. మనిషి ప్రాణకోటికి ఏ జీవి బ్రతకాలన్నా నీరే ఆధారం. చెట్టు చేమ ఏదైనా ప్రతిదానికి నీరు అవసరం. గుప్పెడు బియ్యం వండాలి, రైస్ కావాలి అంటే 2 గ్లాసుల నీళ్ళు అవ్వాలి, తప్పకుండా నీళ్ళు కావాలి. అందులో రకరకాల వాటర్ ఉన్నాయి. సహజ జలం, సాధారణ జలం, కటిక జలం, ఉప్పు నీరు, నదీ జలం, తీపి నీరు, ఇవి తాగేటివి. ఇలా ఈ విధంగా రకరకాల జలాలు ఉన్నాయి. నీళ్ళల్లో రకాలు. మరి రకాలు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి భూసారాన్ని బట్టి నీటిలో మార్పులు జరుగుతాయి అన్నమాట. అందువల్ల ఆ నీరు ఏది ఎక్కడ వాడాలి, ఏంటి, ఎలాంటి నీటిని వాడితే మంచిది. నదీ నీరు మనం వాడడం శ్రేయస్కరం. లేదా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా సాయాలను బట్టి బాగా వస్తాయి కొన్నిసార్లు, ఆ నీటిని కూడా తాగవచ్చు. అలా ఆ విధంగా ఇందాక చెప్పినట్టు మీరు అడిగారు, ఆర్ఓ సిస్టమ్తో pH వాల్యూస్ అన్ని సెట్ చేస్తున్నాడు. నీళ్ళల్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి పోషక విలువలను తీసేస్తున్నాయి. సో నేను చెప్పడం, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాను, రీసెంట్గా శాస్త్రజ్ఞులు కూడా NGRI వాళ్ళు వీళ్ళంతా కూడా చెప్పారు, పేపర్లో పబ్లిష్ అయింది, ఇదంతా జరిగింది. ఈ నీటిని తాగకూడదు. మరి ఎలాంటి నీటిని తాగాలనేది కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఆర్బై ట్యాప్ వాటర్ తాగండి, లేదా బోర్వెల్ వాటర్. ఇప్పుడు బావులు లేవు కాబట్టి బోర్వెల్ వాటర్ తాగండి. ఇంతే, ఈ 2 రకాల నీటినే తాగండి. ఇప్పుడు గవర్నమెంట్ సప్లై చేస్తున్నటువంటి పేరులోనే ఉంది రక్షిత మంచినీరు అని, అందుకే ఉంది, మళ్ళీ చెప్పడం జరిగింది. ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది రక్షిత మంచినీరు అంటే,
ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర కాపలా ఉంటాడు ఒక మనిషి రిజర్వాయర్ దగ్గర. తర్వాత నీరు సప్లై అయ్యే దగ్గర ఎక్కడైతే మనకి పంప్ హౌస్ నుంచి ట్యాంక్స్కి పంపించే దగ్గర రిలీజ్ అయ్యే దగ్గర ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి జియాలజీ వాటర్ టెస్ట్ చేస్తుంటాడు. ప్రతి రిజర్వాయర్ దగ్గర ప్రతి దగ్గర నీటి విడుదల ఉంటుంది కదా, అక్కడ తప్పకుండా జియాలజిస్ట్ ఉంటారు. వాటర్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ చేస్తుంటారు. నీరు విడుదల చేస్తున్నప్పుడు ట్యాంక్ పంపించే లోపు అక్కడ టెస్ట్ అవుతుంటుంది. ట్యాంక్ నుంచి మనకు వచ్చేస్తాయి. ట్యాంక్ పంపించకముందే వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. వాటర్ లెవెల్ టెస్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండాలి వాళ్ళు చూస్తారు, చూసి పంపించేస్తారు. కానీ జనాలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు కదండి. నమ్మరు, కానీ ఉంది చెప్పాలి కదా. తర్వాత ఇంకొకటి నూనెలోకి వచ్చేసాలి. నూనెలు మనం తినుబండారాల్లో ఉన్నాం కదా, నూనెలో ఎలాంటి నూనె వాడితే మంచిది అనేది శ్రేయస్కరం. ఇక్కడ 2 రకాల నూనెలు ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నమాట. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అసలు డైజెస్ట్ కావు, సాచురేటెడ్ ఫ్యాట్స్ డైజెస్ట్ అవుతాయి. గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ జిల్ ఆయిల్ వాటిలలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఆ 2 నూనెలు మాత్రమే వాడాలి. ఇవి కాకుండా ఏ నూనె వాడినప్పటికీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కనుక డైజెస్ట్ కావు. కాబట్టి శరీరంలో అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఫ్యాట్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. దానివల్ల బరువు పెరుగుతాం. ఓకే, సో నూనెల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. రోజుకి అంటే కొంతమంది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడండి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వాడండి అంటారు కదా. కుటుంబంలో 4 ఉన్నారనుకుందాం, అమ్మ నాన్న పిల్లలిద్దరు వీళ్ళిద్దరు, 4 ఉంటారు, లేదా 6 ఉన్న ఫ్యామిలీలో ఒక 20 ml ఆయిల్ వేస్తారు. 20 ml 6కి ఎంత వస్తుంది లెక్కేయండి. 2.5 ml కూడా రాదు. అంతే వాడుతున్నాం, కొలత చెప్పారు కానీ అంతే వాడుతున్నాం. అసలు అమ్మమ్మలకి నానమ్మలకి వంట చేస్తున్న ఇప్పుడు వాళ్ళకి మా వాడికి మీకు అందరికి కూడా ఎంత నూనె వేయాలో తెలుసు, అంత వేస్తాం. అది అంతే ఉంటుంది. మనం చెప్పి మెజర్ చేస్తే ఇంకా తక్కువ. కొంతమంది చెప్తారు అసలు నూనె వాడకుండా వంటలు చేసుకోండి అని. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒంటి నిగారింపు ఉంది, ఇంత మెరుస్తుంది, డైజెషన్ అవుతుంది. ఇవన్నీ కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ విల్ బి డెవలప్డ్ విత్ ద ఫ్యాట్. అంటే కూరగాయల్లో కూడా సహజంగా ఆయిల్ కంటెంట్ ఎక్కడో కొన్నిట్లో మాత్రమే ఉంటుంది, అన్నిట్లో ఉండదు. ఇక్కడ వచ్చేసి మనం ఆయిల్ వాడకపోతే జరిగే నష్టం ఏంటి అంటే, మనం మామూలుగా పరుపులు వేసుకొని దిల్లేసుకొని పడుకోవడం వల్ల మెత్తగా ఉండదు. శరీరంలో ఉన్నటువంటి కండరం ఏదైతే ఉందో వీటిలలో ఉన్నటువంటి ఫ్యాట్స్ మనకి శరీరానికి, బొక్కలకి, ఎముకలకి రక్షణగా ఉంటుంది. పరుపులాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ అనేది. సో కొలెస్ట్రాల్ అనేది ఎముకలు విరగకుండా బాగా పనిచేస్తుంది. ప్రతిదీ కూడా ఎంజైమ్ మెటబాలిజంని డెవలప్ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది ఫ్యాట్స్. మరి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఫ్యాట్స్ని పూర్తిగా మానేస్తేలా? కొలెస్ట్రాల్ ఒకంత లెవెల్స్ ఉండాలి, లేకపోతే ప్రమాదమే. మళ్ళీ 150 to 250 milligrams కొలెస్ట్రాల్ ఉండాలి ఆరోగ్యవంతులకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.